హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఫేర్నెస్ కోసం, ఇంకా అలాగే ఫేస్ మీద ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్కార్స్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల వచ్చే చిన్న చిన్న మచ్చలు కానీ ఉంటే, పిగ్మెంటేషన్ కానీ ఉంటే పోవడానికి ఒక చక్కటి క్రీమ్ గురించి అయితే తెలుసుకుందాము. అది కూడా మెడికేటెడ్ క్రీమ్. క్రీమ్ పేరు వచ్చేసి స్కిన్ షైన్ అనమాట. ఈ రకంగా అయితే ఉంటుంది. మెడికల్ షాప్లో ఈజీగా మనకి దొరికేస్తుంది. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 150 రూపీస్, 145 రూపీస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అయితే తీసుకుంటున్నారు. అలాగే మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 ఇయర్స్ అయితే ఇది ఉంటుంది. దీని లైఫ్ టైమ్ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుందండి. ఇందులోని మనకి 30 గ్రామ్స్ అయితే ఉంటుంది. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందామండి. చాలా వరకు నేను చూపిస్తున్న మెడికేటెడ్ క్రీమ్స్ మీకు ఇదివరకట్లో కూడా నేను డైప్రోబేట్ ఆయింట్మెంట్ గురించి చూపించాను కదా, అది ఎలా చెప్పాను అలాగే ఇది కూడా అనమాట. అంటే కొంచెం వేరియేషన్స్, బట్ రెండు కూడాను అలాగే యూజ్ చేయాలి. ఇది వాడేటప్పుడు ఎండలోకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇంకా అలాగే చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్ చెప్తేనే వాడాలి, లేకపోతే వాడకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ వాడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు. 13 ఇయర్స్ లోపు వాళ్ళు అయితే అసలు వాడకూడదు. ఆ తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు. ఇంకా దీని గురించి చెప్పాలి అని అంటే మనకి ఉన్న పిగ్మెంటేషన్, స్కార్స్, ఇంకా అలాగే చాలా వరకు ఏంటంటే పింపుల్స్ వల్ల చిన్న చిన్న స్పాట్స్ వస్తాయి, సన్ బర్న్స్ వలన చిన్న చిన్న స్పాట్స్ లాగా అవుతాయి కదా, వాటన్నింటినీ కూడా క్యూర్ చేస్తుంది. 1 వీక్లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇది ఎలా వాడాలి అని అంటే రోజు తప్పించి రోజు వాడతారు. కొంతమంది వచ్చేసి డైలీ యూజ్ చేస్తారు, 15 రోజులు వాడి ఆపేస్తారు. అది కూడా నైట్ టైమే పడుకునేటప్పుడు రాసుకోవాలి. ఇది నార్మల్గా మనకి డే క్రీమ్ లాగో లేదంటే ఫేర్నెస్ క్రీమ్ లాగో ఎప్పుడు పడితే అప్పుడు రాయడానికి లేదు. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని చక్కగాను తుడిచేసుకొని, ఏమాత్రం వాటర్ అనేది ఉండకూడదు, చక్కగా డ్రైగా పొడిగా తుడిచేసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా పడుతుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇది వాడిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతామేమో అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, అది ఎలా చేయాలి అని అంటే ఇది సడన్ గా ఆపేయడం అనేది చేయకూడదు. ఇది వాడుతూ ఆపేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఒకసారి పెట్టాలి, మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి, మళ్ళీ 8 డేస్ 16 డేస్ తర్వాత ఇలా పెట్టుకొని ఆపేయాలి. అంతేగాని ఒకేసారి ఆపడానికి వీల్లేదు. ఈ రకంగా అయితే యూజ్ చేసుకోవాలి. కేవలం ఒక 15 రోజులు లేదంటే 1 మంత్, అంటే ఇందాక నేను చెప్పాను కదా 2 రకాలుగాను, రోజు తప్పించి రోజు వాడితే 30 రోజుల వరకు వాడినట్టు, లేదు డైలీ 15 డేస్ వాడి ఆపేయడమే. ఈ రకంగా అయితే చేసుకోవాలన్నమాట. దీంట్లోని మనకి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే వాడాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇది రాసుకున్న తర్వాత ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ, లేదంటే అక్కడ మనకి బర్నింగ్ కానీ ఇలాంటి సెన్సేషన్స్ ఉండేటప్పుడు వాడకూడదని చెప్తారు. అందుకే కంపల్సరీ ఒకసారి మీరు ఎక్కడైనా ఇక్కడ చిన్న కిందన కానీ లేదంటే ఇయర్ వెనకాతలు కానీ కొంచెంగా అప్లై చేసుకొని అక్కడ బాగుంది అనుకుంటే అప్పుడు ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగానైతే దీన్ని యూజ్ చేయాలండి. మరి ఇందులోని కాంపోజిషన్స్ ఏంటంటే ఉన్నాయి అవన్నీ కూడాను బ్యాక్ సైడ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఏంటంటే కట్స్, ఊన్స్, ఇంకా అలాగే చికెన్ పక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఆ వచ్చిన వాటి మీద అయితే దీన్ని అప్లై చేయకూడదు. ఏ మాత్రం కూడాను అప్లై చేస్తే మంట వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నేను స్కిన్ షైన్ క్రీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRT టిప్స్. ఎప్పటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.